పహల్గాంలో ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢాచార్య నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ గూఢాచార్యం చేస్తున్న ఆరోపణల్లో మరో యూట్యూబర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రూపానగర్ జిల్లాలో మహాలాల్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ జాన్ మహాల్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నారు. ఆయన ఛానల్కు 1.1 మిలియన్ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నిందితుడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి ఐఎస్ఐకు పనిచేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షాకిర్ అలియాసు జూట్ రామ్దావ్తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. పాక్ రాయబార్య కార్యాలయ అధికారులు ఎహసాన్ ఉర్ రహీం అలియాసు డానిష్తో కూడా టచ్లో ఉన్నాడు. ఇటీవలే గూఢాచార్యం కేసులో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాక్ రాయబార్య కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవాన్ని కూడా సింగ్ ఆహ్వానించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. 2020, 21, 24లలో శత్రు దేశాలతో జస్బీర్ పర్యటించారని వివరించారు. నిందితుడికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించగా దాయాది దేశానికి చెందిన అనేక మంది నంబర్లు బయటపడ్డాయని చెప్పారు. జ్యోతి అరెస్టు నేపథ్యంలో వాటిని తొలగించేందుకు ప్రయత్నించడనే ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా పాక్ గూఢాచార్యం కేసులో పంజాబ్లో ఇప్పటి వరకు 7 అరెస్టు అయ్యారు.